అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామ పరిధిలో జెడ్హెచ్డిసి భూముల్లో అక్రమాలపై రెండో విడత అన్నమయ్య జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి విచారణ చేశారు. రాజంపేట మండలం తాళ్లపాక గ్రామ పరిధిలో గురువారం జెడ్హెచ్డిసి భూముల్లో అక్రమాలపై విచారణ నిర్వహించారు. ఈ విచారణలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ఎస్సీలకు కేటాయించిన స్థలాలను స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారంతో సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె బాధితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈడీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 50 మంది ఎస్సీలకు ఇచ్చిన స్థలాలలో కొందరు చేసిన ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయని, వాటిపై సమగ్రత జరిపి నివేదికను జిల్లా కలెక్టర్కు ఇచ్చి ఎస్సీలకు న్యాయం జరిగేలా తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలిపారు. సెకండ్ టైం ఇక్కడ తాళ్లపాక రీజన్ ఆఫ్ రాజంపేట రెవెన్యూలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఒక పౌల్ట్రీ కాంప్లెక్స్ ఉంది. 84-85 టైంలో కట్టిన పౌల్ట్రీ కాంప్లెక్స్ అది డెవలప్ అవ్వలేదు. అందుకని ఇక్కడ చాలామంది నివాసాలు కూడా ఏర్పరచుకున్నారు. ఎస్సీ బెనిఫిషరీస్ మొదటగా 30 బెనిఫిషరీస్కి ఇచ్చాం. తర్వాత అది 20 మందికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 2 ఇష్యూస్ మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఒకటి వచ్చి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని మీద ఒక కామన్ కన్సెన్సస్ కోసం ఈరోజు మళ్ళీ అందరితో 20 మంది బెనిఫిషరీస్తో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అందరితో మాట్లాడడం జరిగింది. సో స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాము. ఇదొక ఇష్యూ. అండ్ అదర్ ఇష్యూ ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని కూడా మనకి కంప్లైంట్ వచ్చింది. దాని మీద తొందరలో ఇక్కడ ఈరోజు సర్వే చేస్తున్నారు. సర్వే అయిన తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి దాని మీద కూడా రిపోర్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తారు. ఆ రెండింటి మీద కూడా మేము ఒక కామన్ రిపోర్ట్, డీటెయిల్డ్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దాట్ నిర్ణయం తీసుకుంటారు. ఎప్పటికీ ఇది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం అప్పట్లో మనం ఎస్సీ డెవలప్మెంట్ కోసం బెనిఫిషరీస్కి అలాట్ చేయడం జరిగింది కాబట్టి సో వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా, ఎవరికి ఏం నష్టం జరగకుండా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటారు. థ్యాంక్ యూ.